నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు స్పెషల్ స్టోరీ. చాలా మంది వాళ్ళు ఇష్టంగా కొనుక్కున్నటువంటి టూ వీలర్ కావచ్చు, ఫోర్ వీలర్ లాంటి వెహికల్స్ పైన వాళ్ళ ధర్మానికి సంబంధించి, వాళ్ళ జాతికి, కులానికి సంబంధించినటువంటి స్టిక్కర్లు అంటేస్తూ ఉంటారు. కొంతమంది జెండాలు కూడా పెట్టుకుంటారు. అయితే ప్రస్తుతం సమాజంలో కుల వివక్షతను రూపుమాపడానికి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అలహాబాద్కు చెందినటువంటి హైకోర్టు అంటే ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. సో దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి యూపీ గవర్నమెంట్, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది, చర్యలు కూడా తీసుకుంటుంది. సో ఎట్లా అంటే ముఖ్యంగా ఎవరైతే ఈ వెహికల్స్ పైన స్టిక్కర్లు అంటిస్తూ ఉంటారో జాతి, ధర్మం, మతానికి సంబంధించి, అది వేయకూడదు. అట్లా వేస్తే దాదాపు ఇది మోటార్ వెహికల్ చట్టం 1988 ప్రకారం, దాంట్లో సెక్షన్ 179 ప్రకారం ఇది చట్టరీత్యా నేరమని, సో ఇలా స్టిక్కర్లు అంటివేస్తే దాదాపు 1000 నుంచి 2000 వరకు ఫైన్ పడుతుందని చెప్పడం జరిగింది. సో చాలా వరకు అయితే ఢిల్లీ, నోయిడా లాంటి ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ ఇది అమలు అవుతున్నట్టు తెలిసింది. ఎవరైతే స్టిక్కర్లు వేస్తారో వాళ్ళకు మొదటగా 1000 నుంచి 2000 ఫైన్ వేసి ఆ తర్వాత ఇది అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పటికి అంటే ఆగస్టు 11, 2025 నాటికే ఆల్రెడీ 2100 ఇలాంటి ఫైన్లు వేసినట్టయితే ఒక రిపోర్టు. సో ప్రస్తుతం ఆ దిశగా యూపీ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటుంది. సో ఈ వెహికల్స్ పైన ఉన్నటువంటి స్టిక్కర్లతో పాటు ఎవరైతే పోలీస్ స్టేషన్లలో రికార్డులు నమోదు చేస్తారో క్రిమినల్కి సంబంధించి, అక్కడ కూడా వాళ్ళ పేరు నమోదు చేసేటప్పుడు ఈ కులానికి సంబంధించినటువంటి తోకలు, అంటే మామూలుగా పేరు తర్వాత రకరకాల కులానికి సంబంధించినటువంటి ట్యాగ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో మరి ఇవి యాడ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా శిక్ష తక్కువ పడుతుందా, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా, లేదంటే వీళ్ళకు ఫైన్లు అక్కడ తక్కువ ఇస్తారా, శిక్షలు తక్కువ పడితే తెలియదు. కానీ సో మొత్తం మీద అక్కడ ఈ కులానికి సంబంధించినటువంటి ట్యాక్స్ తొలగిస్తూ ఉంటారు. సో ఇది చేయకూడదు అని చెప్పేసి అక్కడ యూపీ గవర్నమెంట్ చెప్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని రిపోర్ట్లలో కూడా ఈ కులానికి సంబంధించినటువంటి ట్యాక్స్ అంటివేయకూడదు. సో మరి వాళ్ళకు శాలరీస్ ఎక్కువ వస్తాయా, లేకపోతే అట్లా ట్యాగ్ వేసుకున్న వాళ్ళు ఎక్కువ పని చేస్తారా, లేకపోతే పబ్లిక్ ఎక్కువ సర్వీస్ చేస్తారా, లేకపోతే ఇంకేదో తెలియదు. కానీ మొత్తం మీద ఈ ట్యాక్స్ వేసుకుంటా ఉంటారు. ఆ ట్యాక్స్ వేయకూడదు, పేరు ఇన్షియల్ బస్, అంతకుమించి ఉండద్దని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో దీంతో పాటు రాజకీయాలకు లబ్ధి చేకూరే విధంగా, రాజకీయాలకు లాభం చేకూరే విధంగా ర్యాలీలు నిర్వహిస్తూ కులం పేరుతో ఫలానా కులం ర్యాలీ చేస్తుంది, ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి ర్యాలీలు చేయకూడదు. ర్యాలీలు కావచ్చు, తప్పితే మీటింగ్స్, కొన్ని రకాల సమావేశాలు ఏర్పాటు చేసి ఫలానా కులం వాళ్ళకి సంబంధించి ఈ మీటింగు, ఫలానా పార్టీ కోసం మేము ఇది చేస్తున్నాం అని చెప్పేసి ఈ పార్టీలకు సంబంధించి కులాల ప్రస్తావన రాకూడదు, కులాల అంశాన్ని వాడుకోకూడదు అనే విధంగా ఇంకొక చర్యను అయితే వాళ్ళు మొదలుపెట్టారు. సో దీంతో పాటు సోషల్ మీడియా పేజీలలో, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి చాలామంది ఐడీస్ క్రియేట్ చేసుకొని, సో మాది ఈ సైన్యం, మాది పలానా కులానికి సంబంధించిన సైన్యం, మేము ఇది చేస్తాం, మా కులం ఇది, మా కులం అదే అని చెప్పేసి రకరకాల పోస్టులు చేస్తూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళకు అంటే రెచ్చగొట్టే విధంగా, వేరే వాళ్ళ మనోభావాలను ఇబ్బంది పడే విధంగా చాలా మంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు ప్రస్తావించుకోవడం, వాళ్ళను మంచిగా చెప్పుకోవడం వరకు ఓకే. కాకపోతే ఇది హద్దులు మీరి ఇంకొకరిని కించపరిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇలాంటి పేజెస్ ఏవైతే ఉంటాయో సోషల్ మీడియా పేజెస్, సో వాటిపైన ఖచ్చితంగా ఒక నిఘా పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఎవరైతే అధికారులకు ఉంటారో సో వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. సో ఈ 4 పాయింట్స్ ఏవైతేనో సో వీటిపైన అక్కడ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. సో దీంతో పాటు పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా కులాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి బోర్డ్స్ ఏర్పాటు చేసి, సో వేరే వాళ్ళకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించకూడదు, తర్వాత మాది ఎక్కువ కులము, మాది తక్కువ కులం అన్నటువంటి భావన ఎవరిలో కూడా ఉండకూడదు అని చెప్పేసి యూపీ గవర్నమెంట్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. సో ఈ వెహికల్స్ పైన ఈ స్టిక్కర్లు తీసివేయడం, దానికి ఫైన్లు వేయడం అనే దానిపైన చాలా మంది భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తారు. ఎందుకంటే మా గురించి మేము చెప్పుకుంటే మీకేంది, మా గురించి మేము చెప్పుకుంటే తప్పేంది అనే వాదన ఒకటి ఉంది. సో ఇంకొక వైపు ఏంటంటే మీరు హయ్యర్ కాస్ట్ అని చెప్పుకుంటారు కాబట్టి మీరు పెట్టుకుంటారు, వేరే వాళ్ళకు మేము ఇది అని చెప్పడానికి ఇది పెట్టుకుంటారు అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళైతే వాదిస్తున్నారు. అంటే పలు రకాలైనటువంటి భిన్న వాదనలు ఉన్నాయి. సో మరి ప్రజలు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, సో ఇది ఇంకా ముందుకెళ్తుందా అనేది గమనించాల్సిన అంశం. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఈ కోర్టు ఏదైతే ఉందో మానవతా దృక్పథంతోని సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి ఒక స్టెప్ తీసుకొని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
సో ప్రతి హైకోర్టు, దేశంలో ఉన్నటువంటి ప్రతి హైకోర్టు కూడా ఈ విధంగా కొన్ని రకాల ఆదేశాలు గవర్నమెంట్కి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి చాలా మంది ఉద్దేశం. సో మనం కూడా అనేది అదే, ఎందుకంటే ప్రభుత్వాలు చాలా వరకు కొన్ని పనులు చేయలేకపోతుంటాయి. సో కనీసం కోర్టు అన్న గుర్తు చేయాలి, వీళ్ళకు ఇచ్చిన కొన్ని హామీలు ఇచ్చి మళ్ళీ ఆ హామీలు నెరవేర్చడానికి టైం సరిపోతలేదు. దీంట్లో మళ్ళా ప్రతిపక్షాలు అటాకులు చేయడం, ప్రజలు వ్యతిరేకత చేయించడం, సో దానికి డైవర్ట్ పాలిటిక్స్ చేసి అక్కడ తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి మొత్తం మీద వీళ్ళ పబ్బం గడుపుకున్న వరకే సరిపోతుంది. సో సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి రుగ్మతలు, సో నిన్నగాక మొన్న ఏదైతే ఒక విద్యార్థి, ఆదిలాబాద్ చెందినటువంటి ఒక బీటెక్ విద్యార్థి ర్యాగింగ్ వల్ల చనిపోవడం జరిగింది. సో ఇది కావచ్చు, లేదంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి రోడ్లు సరైనటువంటి రిపేర్ లేక. సో వాటిపైన కావచ్చు, ఈ కులానికి సంబంధించిన అంశం కావచ్చు, తర్వాత ఈ అభిమానులు, హీరోలు ఏదైనా సినిమాలకు సంబంధించి ఆ మధ్య కాలంలో సంధ్య థియేటర్ దగ్గర ఒక ఇష్యూ జరిగింది. సో ఇలాంటి వాటిపైన గవర్నమెంట్ గిట్ట ఒక స్టెప్ ముందుకేయకపోతే ఖచ్చితంగా హైకోర్టులు ఇలాంటి ఆదేశాలు ఇవ్వాలి, ప్రభుత్వాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఈ కులానికి సంబంధించి అలహాబాద్ కోర్టు ఏదైతే చెప్పిందో ప్రతి హైకోర్టు అలా చెప్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.